భగవత్ స్మరణ ఏమో చాలా కష్టం, గురుస్మరణ తేలిక. ఆయన కూడా మనలాంటి మనిషే కదా. గురువుగారి మీద నిరతిశయ ప్రీతి ఉందనుకోండి, ఏది ఏమైపోనివ్వండి, ఆయన విషయంలో నాకు భిన్నమైన ఆలోచన ఉండే అవకాశం లేదు. ఆయన పవిత్రమూర్తి, నిజంగా ఆయన అవునో కాదో దేవుడికి ఇరికే. మన నమ్మకం అలా ఉంటే గురువుగా ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి గురుధ్యానమే ఈశ్వర ధ్యానము. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కాబట్టి ప్రసన్నవదనాంభోజాయ నమః అంటే మనం ఆయన యొక్క ధ్యానము ఎంత బాగా చెయ్యాలి, ఆయన బోధలను ఎంత బాగా పట్టుకోవాలి అన్నది కూడా అన్యాపదేశంగా చెప్పబడిన విషయమే. దానికి అనుకూలంగా ఆయన అంత ప్రసన్నత్వంతో కూర్చుని ఉన్నారు. ఆ నిర్మలత్వం ముఖంలో ప్రస్ఫుటంగా కనపడుతోంది. గురు ధ్యానము ఎంత గొప్పదో, గురువుగారిని ఒక్కసారి మనసులో స్మరించడం ఎంత గొప్పదో దక్షిణామూర్తిని అడ్డుపెట్టి శంకరాచార్యులు వారు చెప్తారు. దక్షిణామూర్తి మీద ఆయన వర్ణమాలా స్తోత్రము అని ఒకటి చేశారు. అది దక్షిణామూర్తి మంత్రం ఏదైతే ఉంటుందో అందులో ఉన్న అక్షరాలు ఆ స్తోత్రంలో ప్రతి శ్లోకానికి ప్రారంభాక్షరాలుగా వస్తాయి. అది రోజు చదువుకున్నారనుకోండి, దక్షిణామూర్తి మంత్రం చేసేసినట్లు. అటువంటి దక్షిణామూర్తి వర్ణమాలా స్తోత్రంలో ఒక శ్లోకంలో శంకరాచార్యులు వారు అంటారు, నమ్రాంగాణాం భక్తిమతాం యః పురుషార్థాన్ దత్వా క్షిప్రం హంతి చ తత్సర్వవిపత్తీః పాదాంభోజాధస్థ నితాపస్మృతిమీశం తం ప్రత్యంచం దక్షిణవక్త్రం కలయామి అంటారు. దక్షిణామూర్తిని మనసులో స్మరించడం, ధ్యానం చేయడం అలవాటైతే ధ్యానమునకు అత్యంత యోగ్యమైన మూర్తిగా దక్షిణామూర్తిని చెప్తారు. దక్షిణామూర్తి ధ్యానం రోజు ఒకసారి దక్షిణామూర్తి చిత్రపటం వంక చూడడం కూడా అంత మంచిది అంటారు. దక్షిణామూర్తి మనసులో నిలబడిపోయి పటం అవసరం లేకుండా రోజు మీరు దక్షిణామూర్తిని ధ్యానం చేయగలిగారనుకోండి, అది విశేషమైన అనుగ్రహం ఇస్తుందంటారు. అసలు నిజానికి లోకంలో ధ్యానమునకు అత్యంత గొప్పదైన మూర్తుల్లో మొదటిది దక్షిణామూర్తి, రెండవది కృష్ణ పరమాత్మ యొక్క మూర్తి. ఆవు వెనకాతలకు ఉండి పాదాన్ని నాకుతుంటే ఒక పాదం కింద పెట్టి ఒక పాదం ఇలా ఎత్తి ఉంటారే, ఎడం పాదం మీద నిలబడి కుడి పాదం ఎత్తి ఉంటారు. అలా ఎత్తి ఉన్నటువంటి మూర్తి ఒక్కొక్క చోట బొటనవేలు మీద నిలబడి ఉంటారు. అది మరీ ఆశ్చర్యంగా ఉంటుంది. బొబ్బిల్లో వేణుగోపాలస్వామి దేవాలయం ఉంది. బరువైన అలంకారం చేరు, ఎందుకంటే మొత్తం మూర్తి అంతా కాలి బొటనవేలు మీద నించుని ఉంటుంది. ఎక్కువ బరువైంది చేస్తే ఇబ్బందని బొబ్బిలి రాజులు తర్వాత మనం భగవంతుణ్ణి ఇలా సేవించగలగాలి అని కృష్ణ పరమాత్మ మూర్తి పక్కన రాజులు తమ మూర్తులను ప్రతిష్ఠించేసుకున్నారు. వాళ్ళిద్దరూ మహారాజులు దీపాలు పట్టుకుని నిలబడి ఉంటారు కృష్ణ పరమాత్మకు అటు ఇటు. అంటే అంత గొప్ప ధ్యానమూర్తి కృష్ణ పరమాత్మ, త్రిభంగి స్వరూపం. అట్లాగే దక్షిణామూర్తి చాలా చాలా గొప్పది ధ్యానానికి. అటువంటి దక్షిణామూర్తి యొక్క ముఖం కూడా అంతే, అంభోజ, తామర పువ్వు ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది. అది చాలా తేలికగా మనసు పెట్టడానికి యోగ్యమైనటువంటి మూర్తి. ఆయనకి ధ్యానం చేసి ఒక్కసారి ఆయనకి ఎవరు నమస్కారం చేస్తున్నారో, నమ్రాంగాణాం భక్తిమతాం యః పురుషార్థాన్ దత్వా, ఆయన దగ్గర ఆయన్ని చూడగానే సంతోషంతో ఎవరు వంగి నమస్కారం చేస్తున్నారో వాళ్ళకి పురుషార్థములను గురువుగారు ఇస్తారన్నారు. ఎంత గంభీరమైన మాటలండి అసలు శంకరాచార్యులు వారు వేసేవి. పురుషార్థములను ఇచ్చేస్తారన్నారు. పురుషార్థములలో నాలుగోది ఏమిటి? మోక్షం. అది వదిలిపెట్టరు శంకరాచార్యులు వారు. మొదటిదేది ధర్మం. మనకు కావలసినవేవి అర్ధకామాలు. అందుకని నీకు కావలసినవేమీ ఎక్కడికి పోవు, కాకపోతే అవి ధర్మంతో ముడిపడతాయి. ధర్మము చేత అర్థము ముడిపడుతుంది, ధర్మము చేత కామము ముడిపడుతుంది. ఈ రెండూ ముడులు పడితే మన కర్మల యొక్క ముడులన్నీ విడిపోతాయి. ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము సమస్త కర్మపాశములు తెగిపోవడానికి కారణం, అంటే జ్ఞానావిర్భావమునకు కారణం. తత్కారణము చేత మోక్షం వస్తుంది.
అంటే నువ్వేం చేయాలి? గురువుగారి పేరు చెప్పేటప్పటికి ఒంగోవడం, ఆయనకి నమస్కారం చేయడం, ఆయన యందు ఆ భక్తి, ఆ ప్రేమ, ఆయనని చూసేటప్పటికి ఆయన బోధ జ్ఞాపకం రావడం నీకు అలవాటైతే చతుర్విధ పురుషార్థములను ఆయన ఇచ్చేస్తారు.